ఈరోజు జూన్ 30వ తారీఖు చెవ్వా శివయ్య సార్ చెల్లా శివయ్య సార్ గారు చిక్కేపల్లి గజ్జడి ప్రధానోపాధ్యాయులు పెద్ద మంది నుంచి సారు పదోన్నతిపై వెళ్ళడం జరిగింది. ఆ సారు అన్నగారు కూడా SBI చైర్మన్గా మొత్తం భారతదేశం మొత్తం సుపరిచితులు చెల్లా శ్రీనివాసులు శెట్టి గారు. వారి కుటుంబం చాలా ఉన్నత స్థాయిలో ఉంది. సారు కూడా సౌమ్యుడు, సహృదయుడు. సారు తెలియని అంశం అంటూ లేదు. ఏంటంటే విద్యాపరంగా కానీ ఉపాధ్యాయుల సర్వీస్ పరంగా కానీ సారుకు ఈ వనపర్తి జిల్లాలో ఒకసారి రావు సారే అన్నాడు, శివయ్య సార్ తర్వాతనే నేను అన్నాడు. అది సార్ యొక్క గొప్పతనానికి నిదర్శనం. కొన్ని అనుమానాలు వస్తే వరప్రసాదరావు సార్ కూడా శివయ్య సార్ని అడిగి సందేహాలు నివృత్తి చేసుకుంటాడు. ఉపాధ్యాయ సర్వీస్ మ్యాటర్స్ అన్నీ సార్కు ఒక గణితమే కాదు, సర్వీస్లో అన్ని మ్యాటర్లు సార్కు తెలుసు. జీవోలు కానీ మిగతా IT కానీ అన్ని విషయాలు తెలుసు. నాది ఒకప్పుడు సార్ పరిచయం లేనప్పుడు ఇక్కడ IT విషయంలో వస్తుంటే నేను డబ్బులు ఇవ్వడానికి పోయినా, వద్దు సార్ అన్నాడు. వారి సహృదయానికి అది నిదర్శనం. ఇంకొకటి, నేను నెల కింద సార్ను నేను సన్మాన పత్రం ఎంతోమంది అయ్యగారికి రాసిన మిగతా సార్ను రాద్దామని, సార్ మీరు సన్మానం చేసుకుంటారు, వద్దు గిరిరాజు సార్ నేను చేసుకోండి, నాకు ఇష్టం ఉన్నది అన్నాడు. అంటే మన వనపర్తి జిల్లాలో నాకు తెలిసిన మేరకు ఎవరైనా ఉండొచ్చు, కానీ ఒక అయ్యలూరు రఘునాథం శర్మ గారు, ఆయన కూడా పెబ్బేరులో గజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ నేను ఏది నా నౌకర్ నేను చేసినని సామాన్యంగా బడి నుంచి వచ్చిండు. శివయ్య సార్ కూడా నా ఉద్యోగం నేను చేసినని ఈరోజు బడికి వెళ్ళి వచ్చిండు. కొంతమంది వాళ్లకు సన్నిహిత మిత్రుల ద్వారా ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మాట్లాడిన గోపినాథ్ సార్, శ్రీకాంత్ సార్, కుర్ముడి సార్, మా పెద్ద మంది సహ ఉపాధ్యాయులకు నేను గ్రూప్లో పెట్టినందుకు వెంటనే స్పందించి సారు మనస్తత్వాన్ని కూడా, సారు సహృదయుడు, సారు అందరి పట్ల కరుణా హృదయుడు కనుక మేమేమైనా మీ పట్ల కొన్ని విషయాల్లో మా పెద్ద మంది స్టార్ తరఫున మీకు ఇబ్బంది కలిగించి మన్నించగలరని తెలియజేస్తూ అందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు సార్.